ఇటుక నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. అయితే తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపుగా అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనంతో ఏపీకి 3 రోజుల పాటుగా భారీ వర్ష సూచన ఉంది. కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయువ్య దిశగా కదులుతోంది. తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపుగా ప్రస్తుతం అల్పపీడనం సాగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీలో 3 రోజుల పాటుగా భారీ వర్ష సూచనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ఎఫెక్ట్ కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కూడా ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు మత్స్యకారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది, హెచ్చరిక జారీ చేసింది. ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ ఇస్తారు. శివరామకృష్ణ, అల్పపీడన ప్రభావం ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలు వేస్తోంది? నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం నేడు రేపు రాయలసీమ కోస్తా జిల్లాలో దీని ప్రభావం అయితే ఉంటుంది. భారీ వర్ష సూచన అయితే ఆల్రెడీ వస్తుందని చెప్పి ఐఎండీ శాఖ కానీ వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరించింది. కాకినాడ, అనకాపల్లి, విశాఖ, అల్లూరు, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నది. తీరం వెంబడే బలమైన ఈదురు గాలులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. రామదాస్, అయితే తీవ్ర అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అయితే దీని నేపథ్యంలో ఏదైతే సూచించారో ఈ మొత్తం ఈ కాకినాడ, ఇవన్నీ అనకాపల్లి, విశాఖ, అల్లూరు జిల్లాలో అయితే భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇప్పటికే తెలియజేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం. అలలు అయితే ఉబ్బెత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇదంతా వాతావరణం ఎఫెక్ట్, అల్పపీడనం ఎఫెక్ట్ అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే మత్స్యకారులు కానీ అలాగే రైతులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎట్టి పరిస్థితుల్లోని మత్స్యకారులు అయితే వేటకు వెళ్లే అవకాశం అయితే లేదు అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ సూచించారు. ఈ నేపథ్యంలో అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ వర్షాలు తీవ్రంగా పడతాయి. ఈ నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఇంపార్టెంట్ పనులు ఉంటేనే కానీ బయటకు రావాలని చెప్పి వీళ్ళు అయితే ప్రధానంగా కోరుతున్నారు. రామదాస్, రైట్. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? ప్రభుత్వం సంసిద్ధంగా ఉందా? 3 రోజుల పాటుగా భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? సంబంధించి మొత్తం కలెక్టరేట్ లో అయితే కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం అయితే పడింది. మొత్తం అధికారులంతా సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడికెక్కడ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ హోంశాఖ మంత్రి అనిత అయితే వీళ్ళందరినీ అధికారులందరినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ లో అయితే దీనికి సంబంధించి ఈ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే రెవెన్యూ శాఖ కానీ పోలీస్ సిబ్బంది కానీ మొత్తం అంతా అప్రమత్తం అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా అందరూ అలర్ట్ గా ఉన్నారు. రైట్ శ్రీరామకృష్ణ, సో మొత్తం మీద ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం కారణంగా ప్రస్తుతం వాయు దిశగా అల్పపీడనం కదులుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపుగా అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీకి చాలా భారీగా 3 రోజుల పాటుగా వర్షాలుండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఎఫెక్ట్ కారణంగా కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపుగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో కూడా మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ దానికి సంబంధించి మనం చూస్తున్నాం, ట్వీట్లో అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ఒక ట్వీట్ ఉంది. నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో దాదాపుగా వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపుగా వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపుగా ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా నేను చెప్పిన జిల్లాల వారీగా శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా మోస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా 55 కిలోమీటర్ల వేగంతో చాలా తీవ్రంగా గాలులు వీస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. వైజాగ్
నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివరామకృష్ణ, సో ఈ ఎఫెక్ట్ పైన ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది? దీని నుంచి ప్రజల్ని భారీ వర్షాల విషయంలో ఏ రకంగా హెచ్చరిస్తోంది ప్రభుత్వం? మనోజ్, ఈ నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం దీనివల్ల ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి డిజాస్టర్ టీమ్ కానీ అలాగే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో అయితే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు హోంశాఖ మంత్రి అనిత అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు. దీని నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదు, అలాగే రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే దీని ప్రభావం మనం చూడొచ్చు. విశాఖ సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఉగిసి పడుతున్నాయి. ఇదంతా మొత్తం ఈ అల్పపీడన ఎఫెక్ట్ అని చెప్తున్నారు. అయితే నేడు రేపు రాయలసీమ కోస్తా జిల్లాలో భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, మనం ఈ కాకినాడ, అనకాపల్లి, విశాఖ, ఏలూరు, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు మనోజ్. అయితే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, అలాగే గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి తీవ్ర అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఇప్పటివరకు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది మనోజ్. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ మత్స్యకారులు ఎట్టి పరిస్థితులను వేటకు వెళ్లే అవకాశం లేదని చెప్పి ఆల్రెడీ హెచ్చరించారు వాతావరణ శాఖ కానీ, ఐఎండీ అధికారులు కానీ మనోజ్.